నమస్కారం, క్లోజ్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో మహిళలు అందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పర్యటనకు వచ్చినప్పుడు ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు సౌకర్యం హామీకి సంబంధించి మహిళా ప్రయాణికులతో చర్చించారు. 2023 ఆగస్టు 17న ఈ బస్సు ప్రయాణం చేశారు. ఈ పథకం రూపకల్పనకు సంబంధించి అనేక మంది మహిళా ప్రయాణికులతో ఆయన సమీక్షించి సూపర్ 6 హామీగా చేర్చారు. ఇప్పుడు ఆ పథకం అమలు చేస్తుండటంతో కొత్తపేట నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది. ఆ బస్సు ప్రయాణంలో చంద్రబాబుతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, మాజీ జడ్పీటీసీ దండంగి మమత, చింతలూరి మాజీ సర్పంచ్ వాకా సుబ్బలక్ష్మీదేవి, ఆలమూరు మాజీ ఎంపీటీసీ పైకిలే